హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి, ఇప్పుడు సంక్రాంతి వచ్చేస్తుంది కదండి. సంక్రాంతి స్పెషల్గా చెగోడీలు, అది కూడా మన తెలంగాణ స్టైల్లో చెగోడీలు ట్రెడిషనల్ పద్ధతిలో చాలా టేస్టీగా చేసి చూపిస్తున్నాను. కాబట్టి ఈ వీడియోను ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. చెగోడీలకు ఆయిల్ పట్టకుండా చాలా కరకరలాడుతూ టేస్టీగా రావాలంటే నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఈ సంక్రాంతికి మీరు కూడా ఇదే స్టైల్లో చెగోడీలు చేసుకొని చూడండి. చాలా రుచిగా చాలా బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా చెగోడీల ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అన్నట్టు మన తెలంగాణ సైడు ఈ చెగోడీలను షోగోలు అని పిలుస్తారు. మరి షోగోల ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని దీంట్లోకి 3 గ్లాసుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి. నేను రేషన్ బియ్యంతో పట్టించిన బియ్యం పిండి అండి, పొడి బియ్యం పిండే. చాలా సన్నగా పట్టించుకోవాలి పిండిని. ఒకవేళ కొంచెం బరకగా ఉంటే జల్లెడ పట్టుకోండి. నేను ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు బియ్యం పిండి తీసుకుంటున్నాను. అప్రాక్సిమేట్లీ ఇది 1 kg బియ్యం పిండి అండి. ఇలా 3 గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటే దీనికి సరిపడా కొలతలు చూపిస్తున్నాను. 3 గ్లాసుల బియ్యం పిండికి 1/2 కప్పు వరకు నువ్వులు తీసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ ఏమి చెయ్యని పచ్చి నువ్వులు మాత్రమే. అయితే నువ్వులు 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగానే తీసుకోండి, కానీ ఎక్కువ మాత్రం అస్సలు తీసుకోకండి. ఎందుకంటే షోగోలు చేసేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము తీసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ అండి. జీలకర్రను డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టిన పౌడర్ 1/2 టీ స్పూన్ వేయడం వల్ల చాలా రుచిగా వస్తాయి షోగోళ్ళు. తర్వాత 3 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాస్కి 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి తీసుకుంటున్నాను. 3 గ్లాసుల బియ్యం పిండి కాబట్టి 3 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి వేస్తున్నాను. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్లు వేసానండి. ఎవరైనా కారం తక్కువగా తినేవారు మాత్రము 1 kg బియ్యం పిండికి 2 టేబుల్ స్పూన్ల కారం పొడి పర్ఫెక్ట్గా పక్కాగా సరిపోతుంది. కాబట్టి మీరు తినే కారం ఉప్పు దాన్ని బట్టి వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. 3 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువగా ఉంటేనే చెగోడీలు బాగుంటాయి. తర్వాత చక్కగా పిండిలో ఉప్పు, కారము, నువ్వులు, వాము అంతా కలిసే విధంగా చక్కగా కలిపేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఉప్పు కారం అంతా కంప్లీట్గా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసి వేసుకోవాలి. ఇలా వేడి చేసిన నూనెను వేయడం వలన షోగోలు అనేటివి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నూనెనంతా చక్కగా పిండికి పట్టే విధంగా స్పూన్తో కానీ చేత్తో కానీ పట్టించండి. తర్వాత ఉప్పు కారం ఎక్కువగా తక్కువగా అయిందో లేదో ఇలా కొంచెం పిండితో టేస్ట్ చేయండి. మీకు ఏమైనా సాల్ట్ కానీ కారం కానీ తక్కువగా ఉంటే మరి కొంచెం యాడ్ చేసుకోండి. కానీ నేను చూపించిన కొలత పర్ఫెక్ట్ కొలత. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక పెద్ద వెడల్పాటి గిన్నెను పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ కానీ మీ ఇంట్లో వెన్న కానీ అలాంటిది ఉంటే వేసుకోండి. అవి ఏమీ లేకపోతే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ పేస్ట్ కూడా చక్కగా ఆయిల్లో కానీ బటర్లో కానీ 1 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఏ గ్లాస్ తోటైతే పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు ఫస్ట్ వాటర్ పోసుకోండి. 3 గ్లాసుల బియ్యం పిండి కదండి, 3 గ్లాసుల బియ్యం పిండికి 2 గ్లాసుల వాటర్ వేసిన తర్వాత 1/2 గ్లాసు వాటర్ మాత్రమే వేసుకోండి. అంటే మొత్తానికి 2 గ్లాసుల మీద 1/2 గ్లాస్ వరకు వాటర్. ఇది పర్ఫెక్ట్ పక్కా కొలత అండి. మీకు తర్వాత పిండి తడిపేటప్పుడు ఏ మాత్రం వాటర్ పట్టవు. ఇలా వాటర్ వేసేసి మూత పెట్టేయండి. ఇలా నీళ్లు మరిగేటప్పుడే పిండిని వేసుకోవాలండి. చాలామంది నీళ్లు కొంచెం వేడి అయితేనే వేస్తారు. అలా కాదండి, నీళ్లు మరిగితేనే మనకు షోగోలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు పిండి వేసేసి లో ఫ్లేమ్ టర్న్ చేసేసి చక్కగా పిండిని కిందికి మీదికి కలిసే విధంగా వాటర్లో కలిపేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా పిండిని ఉప్పడం వలన షోగోలు చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇలా వదిలేయడం వలన పిండి అనేది ఉమ్మగిల్లి ఇంకా టేస్టీగా అవుతుంది.
చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి కొద్ది కొద్దిగా పిండిని వెడల్పాటి పాత్రలోకి వేసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. ఇలా ముద్దలుగా చేసుకునేటప్పుడు మనకి కొంచెం కూడా చల్లటి వాటర్ ఏమీ పట్టదండి. ఎందుకంటే మనం పక్కా కొలత ప్రకారం వేసాం కదా. 3 గ్లాసుల బియ్యం పిండికి 2 గ్లాసుల మీద పావు గ్లాస్ వాటర్ వేసినాం కాబట్టి ఏ మాత్రం వాటర్ పట్టకుండా డైరెక్ట్గా పిండి ముద్దల్లాగా వచ్చేస్తాయి. చూడండి, ఇలా పిండి ముద్దల్లాగా చేసి పెట్టుకోవాలి. అయితే పిండి ముద్దను కొంచెం పిసుక్కుంటూ చేసుకోండి, లేదంటే షోగోలు చేసేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను తీసుకున్న పిండి క్వాంటిటీలో ఇలా 4 ముద్దలు అయ్యాయండి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఈ విధంగా షోగోల్లాగా చేసుకోండి. మీ ఇంట్లో రొట్టెలు చేసే పీట కానీ ఇలాంటి కబోర్డ్స్ కానీ ఏవైనా ఉంటే దానిపైన ఇలా తాల్చుకోండి. మనము చేతులకు ఏమాత్రం ఆయిల్ పెట్టని అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలాగే వచ్చేస్తాయి. చూడండి, నేను ఇలా నాకు వచ్చిన టైప్లో నేను షోగోలు చేసి చూపిస్తున్నాను. ఇలా రౌండ్గా చేసుకుంటారు, కొంతమంది వేరే షేప్లో చేసుకుంటారు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. చూడండి, ఒకసారి వీడియోను క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు షోగోలు నేను ఎలా చేస్తున్నానో అర్థమవుతుంది. ఇలా కొంచెం మనము మరీ సన్నగా తాల్చకూడదు, మరీ మందంగా అంటే లావుగా కూడా ఉండకూడదండి. మరీ సన్నగా తాల్చుతేనేమో షోగోలు కట్టెకట్టగా అవుతాయి, మరీ లావుగా ఉంటేనేమో కొంచెం దొడ్డుగా మందంగా వస్తాయి, లోపల పిండి అనేది ఉడకదు. కాబట్టి మీడియంగా తాల్చుకోండి. చూడండి, మా అమ్మ అయితే ఈ టైప్లో చేసేది, అంటే పైకి ఇట్లా క్రాస్ షేప్లో అతకబెట్టేది. నేనైతే ఇలా రౌండ్గా చేస్తాను. మరికొంతమంది ఇలా డబల్ రింగ్ లాగా కూడా షోగోడీలు చేస్తారు. మీ ఇంట్లో ఎలా చేసుకుంటే ఆ టైప్లో చేసుకోండి. ఇలా పిండి ముద్దను అన్ని ముద్దలను ఒకేసారి చేసుకోకుండా ఒక ముద్ద కంప్లీట్ అయిన తర్వాతనే మీరు స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. అన్ని ముద్దలు చేసిన తర్వాత డీప్ ఫ్రై చేస్తే మనము చోగోడీలు ఆయిల్లో వేయగానే విరిగిపోతాయి. కాబట్టి వెంటనే వేసుకోవాలండి, మరీ ఎక్కువ టైం తీసుకోకూడదు. ఇలా ఒక ముద్దను చోగోడీలాగా రెడీ చేసుకున్న తర్వాత మీరు డీప్ ఫ్రైకి రెడీ చేసుకోండి. ఇలా స్టవ్ ఆన్ చేసి పెద్ద బాండి పెట్టుకున్నానండి. నేనైతే చోగోడీలకు కొంచెం వెడల్పాటి గిన్నెలు వెడల్పాటి బాండీలు అయితేనే బాగుంటుంది. లోతుగా ఉండకూడదు, కొంచెం వెడల్పుగా ఉంటేనే మనం ఎక్కువ షోగోళ్ళు వేసుకోవచ్చు. అది కూడా అన్నీ ఒకే దగ్గరికి రాకుండా విరిగిపోకుండా ఈజీగా తీసేయచ్చు. చూసారు కదా, ఆయిల్ కూడా చాలా హీట్ ఎక్కిన తర్వాతనే చోగోడీలు వేయాలి. చోగోడీల ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ అలా పెట్టకండి. అలా పెడితే మాత్రం ఖచ్చితంగా చోగోడీలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. కాబట్టి మంట ఎంత ఎక్కువగా ఉంటే చోగోడీలు ఆయిల్ పట్టకుండా వస్తాయి. కాబట్టి ఈ విధంగా హై ఫ్లేమ్లోనే మీరు చోగోడీలు గోలించుకోవాలి. ఈ షోగోలు గోలడానికి సుమారుగా 5 నుంచి 6 నిమిషాల పాటు అయితే ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి కొంచెం నెమ్మదిగా ఓపిక్గా ఫ్రై చేసుకోండి. అయితే చోగోడీలు వేసిన తర్వాత నురగ వస్తుంది కదండి, ఆ నురగ కంప్లీట్గా పోయిన తర్వాతనే చోగోడీలను టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా సౌండ్ అంతా వెళ్ళిపోయిన తర్వాతనే చోగోడీలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా ఒక స్టెయినర్లోకి వేసుకోండి. అసలు మనకు ఆయిల్ ఏమీ ఉండదు, అయినా ముందు జాగ్రత్తగా స్టెయినర్లో వేసి పెట్టుకోండి. చూసారు కదా, చోగోడీలను ఈ ప్రాసెస్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఇలా నురుగ అంతా కంప్లీట్గా పోయిన తర్వాతనే టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత కూడా అసలు ఏమాత్రం సౌండ్ లేకుండా సైలెంట్గా అయినప్పుడే చోగోడీలను ఆయిల్లో నుంచి తీసేయాలి. మనకు కలర్ అనేది తెలుస్తుందండి. మనం వేసిన ఉప్పు కారాన్ని బట్టి కూడా కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. కాబట్టి మీరు ఈ పద్ధతిలో చోగోడీలను కరెక్ట్గా డీప్ ఫ్రై చేస్తే చోగోడీలు అనేవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తొందరగా తీసేశారంటే చోగోడీలు మెత్తగా ఉంటాయి. మనకు ఈ చక్కటి కలర్ రాగానే చోగోడీలను ఆయిల్లో నుంచి తీసేయాలి. చూసారు కదండి, షోగోలు ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయో. అంతేకాదండి, షోగోలను మనము ఇలా విడిచినప్పుడు లోపల వైపు గ్యాప్ అనేది ఇలా రావాలి. అంటే లోపల హోల్ లాగా బొంగులాగా వస్తేనే మనం చేసిన షోగోలు పర్ఫెక్ట్గా కుదిరాయని తెలుస్తుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను చూపించిన ప్రకారము పక్కా కొలతలతో ఉప్పు కారం వాటర్ అన్నీ పర్ఫెక్ట్గా వేశారంటే మీరు చేసే షోగోళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎందుకు ఆలస్యం, మీరు ఈ సంక్రాంతి వచ్చేస్తుంది కదా, ఈ సంక్రాంతి పండగకి నేను చూపించిన స్టైల్లో షోగోళ్ళు చేసుకొని చూడండి. మీకు అప్పుడు దీని టేస్ట్ అనేది తెలుస్తుంది.
ఇవాల్టి మన రెసిపీ వచ్చి సంక్రాంతి స్పెషల్గా సకినాలు కరకరలాడుతూ చాలా రుచిగా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే కనుక ఎవ్వరు ప్రిపేర్ చేసినా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. అయితే కొంతమందికి సకినాలు పోయడం రాదు కదండి. కొంతమందికి అంటున్నాను, ముఖ్యంగా నాకే సకినాలు పోయడం రాదండి. ప్రతి సంవత్సరం మా వదిన సకినాలు పోస్తుంటే నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేయడమే నా వంతు. నేను ఎప్పుడు నేర్చుకోలేదు సకినాలు పోయడము. కానీ ఈసారి మీ అందరి కోసం నేను సకినాలను ఒక చిన్న టిప్ యూజ్ చేసి ఈజీగా ఎలా పోయాలో ఆ వీడియోను ముందు చూసేయండి. సకినాలు పొయ్యరాని వారు నా వీడియో చూశాక మీకు మీరే సొంతగా ఈజీగా పోస్తారు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు సకినాలు ఎంత క్రిస్పీగా చాలా కరకరలాడుతూ వచ్చాయండి. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. మరి ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటి, ఆ ట్రిక్స్ ఏంటో, మరి సకినాలు ఈజీగా ఎలా పోయాలో ఇప్పుడు చూసేద్దాం. సకినాల ప్రిపరేషన్కు ముందు రోజు బియ్యాన్ని నానబెట్టుకుంటున్నాను. దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని ఈ కప్పుతోటి 6 కప్పుల వరకు బియ్యం తీసుకుంటున్నాను. ఈ కప్పుతోటి 6 కప్పుల బియ్యం అంటే కరెక్ట్గా 1 kg వరకు బియ్యం ఉంటుందండి. ఇది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్కి మనకు ఇలాంటి ప్లాస్టిక్ కప్పు వస్తుంది కదా, ఈ కప్పు కరెక్ట్ కొలత ప్రకారము 6 కప్పులు తీసుకోవాలి. ఈ బియ్యం కూడా రేషన్ బియ్యం అండి. కంట్రోల్ షాప్లో ఇస్తారు చూడండి, దొడ్డు బియ్యము. ఆ బియ్యంతో అరిసెలు చేసినా సకినాలు చేసినా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. కాబట్టి ఇలాంటి బియ్యాన్నే తీసుకోండి. ఇలా రేషన్ బియ్యాన్ని ఒక 6 కప్పుల వరకు ఒక బౌల్లోకి తీసుకొని ఒక 3-4 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగాలండి. నీళ్లు మార్చుకుంటూ 3-4 టైమ్స్ కడగాలి. అలా కడగడం వల్ల సకినాలు చాలా తెల్లగా వస్తాయి. కాబట్టి మీరు దీంట్లో వాటర్ పోసుకుంటూ ఒక 4 సార్లు అలా కడిగేసేయండి. ఇలా 4 టైమ్స్ అలా కడిగేసిన తర్వాత ఫుల్గా వాటర్ నింపేసి ఓవర్ నైట్ అంతా నానబెడుతున్నాను. మీకు ఓవర్ నైట్ అంతా వీలు కాకపోతే మీరు సకినాలు ప్రిపరేషన్కు ముందే 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత 10 నుంచి 12 గంటలు నానిన తర్వాత దీంట్లో వాటర్ తీసేసి మరొకసారి కడిగిన తర్వాత అప్పుడు వీటిని స్టెయినర్లో వేసుకోవాలి. బియ్యాన్ని ఎంత ఎక్కువసార్లు కడిగితే అంత సకినాలు తెల్లగా వస్తాయి. చూసారు కదా, మరుసటి రోజు ఉదయం అండి ఇది. అంటే 10-12 గంటల పాటు నానిన తర్వాత నేను మళ్ళీ 2 సార్లు కడిగేశాను. కడిగేసిన తర్వాత ఈ బియ్యాన్ని స్టెయినర్లోకి వేసుకోవాలి. చూడండి బియ్యం ఎంత తెల్లగా అయ్యాయో. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనము ఇలాంటి పక్కకు ఒక జల్లిని పెట్టేసుకొని దానిపైన ఒక క్లాత్ని పరుచుకోండి. కాటన్ క్లాత్ కానీ మీ ఇంట్లో ఏదైనా చున్నీ ఉంటుంది కదా, అలాంటి చున్నీని వేసేసుకొని ఈ బియ్యాన్ని స్టెయినర్లోకి వేసుకోవాలి. ఇలా బియ్యాన్ని స్టెయినర్లో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ అంతా కంప్లీట్గా పోతుంది. ఇలా స్టెయినర్లో వేసుకొని ఒక 10-15 నిమిషాల తర్వాత బియ్యం చూడండి ఇలా తడితడిగా ఉంటుంది. ఇలా తడితడిగా ఉన్నప్పుడు ఒక కాటన్ క్లాత్ని పరుచుకొని బియ్యాన్ని ఈ విధంగా పరుచుకోవాలి. బియ్యం ఇలా కాటన్ క్లాత్ పైన పరుచుకున్న తర్వాత సుమారుగా ఒక 15 నిమిషాల పాటు బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. చూడండి చాలా తడి ఉంది కదా, ఇలా మరీ ఎక్కువగా తడి ఉండకుండా ఒక 10-15 నిమిషాల పాటు కాటన్ క్లాత్ పైన ఇలా పరుచుకోండి. 10-15 మినిట్స్ తర్వాత చూడండి బియ్యం అనేది ఇలా చక్కగా పొడి పొడిగా అవుతుంది. అయితే మరీ ఎక్కువగా ఆరకూడదండి. మనము చేత్తో బియ్యాన్ని ముట్టినప్పుడు ఇలా కొంచెం తడితడిగానే ఉండాలి. వాటర్ మాత్రం అంటకూడదండి. తడితడిగా ఉంటే అప్పుడు మీరు మిల్లుకు కానీ ఇంట్లో ఉన్న మిక్సీకి కానీ పట్టుకోండి. అయితే పిండిని మాత్రం చాలా సన్నగా పట్టుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా పట్టుకోండి. మిల్లుకు పట్టించిన తర్వాత కూడా కొంచెం బరకగా ఉంటే ఇంట్లోకి పిండి వచ్చిన తర్వాత జల్లించుకోవాలి. అయితే నేను మాత్రం కొద్దిగా క్వాంటిటీ తక్కువగా ఉంది కాబట్టి నేను ఇంట్లో ఉన్న మిక్సీతోటే పట్టుకుంటున్నాను. ఇలా కొన్ని బియ్యాన్ని వేసుకుంటూ సన్నగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి పిండి అనేది ఇలా సన్నగా మెత్తగా ఉండాలి. చూడండి పిండి ఇలా మనం పిడికిలతో అంటే ఇలా ముద్ద కట్టాలండి. అంటే బియ్యం అనేది కంప్లీట్గా ఆరిపోకుండా ఉండాలి. పిండి కూడా చాలా మెత్తగా తడితడిగా ఉంటేనే మనకు సకినాలు చాలా క్రిస్పీగా వస్తాయి. కాబట్టి మీరు పిండిని పొడి పొడిగా ఉండకుండా ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ ఒక గిన్నెలోకి తీసుకోండి. అప్పుడు పిండి అనేది తడి ఆరకుండా మనకు చాలా మెత్తగా ఉంటుంది. దీనిపైన వెంటనే మూత పెట్టేసి మరొక ట్రిప్ అనేది మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, పిండి అనేది కంప్లీట్గా మిక్సీ పట్టడం అయిపోయిందండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత కూడా ఇలా అదిమి పెట్టడం వలన లోపల ఉన్న పిండిలోని తడి కూడా కంప్లీట్గా పోకుండా ఉంటుంది. అయితే నేను మిక్సీ పట్టిన తర్వాత కూడా ఈ పిండిని జల్లించుకున్నానండి. ఎందుకంటే మనం ఎన్నిసార్లు మిక్సీ పట్టినా పిండి అనేది కొంచెం బరకగా ఉంటుంది. అదే మిల్లుకు పట్టించుకుంటే అంత బరకగా ఉండదు. కానీ మిల్లుకు పట్టించిన పిండిలో కూడా మనము జల్లించుకుంటే సకినాలు చాలా క్రిస్పీగా వస్తాయి. కాబట్టి నేను పిండిని జల్లించుకొని తీసుకున్నాను.
తర్వాత పిండిని జల్లించుకున్న తర్వాత ఇలా ఒక పెద్ద బౌల్లోకి తీసుకోండి. మనకు పిండి వాటర్తో కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలోకి ఉప్పు, నువ్వులు అనేవి పర్ఫెక్ట్గా కొలత ప్రకారం వేసుకుందాము. నేను తీసుకున్న 1 kg బియ్యానికి నేను పావు కేజీ నువ్వులు తీసుకుంటున్నానండి. పావు కేజీ ఎందుకు తీసుకుంటున్నాను అంటే, నేను తీసుకున్న 1 kg బియ్యంలో మిక్సీ పట్టిన తర్వాత ఇటు చూడండి, సైడ్కి నేను పిక్ పెట్టేశాను. పావు కేజీ వరకు ఎక్స్ట్రా పిండి మిగిలిపోయింది. అంటే మనం పిండిని జల్లించుకుంటాం కదా, జల్లించుకున్న తర్వాత బరకగా ఉన్న పిండి సుమారుగా ఒక పావు కేజీ పిండి అనేది మిగిలిపోయింది. అంటే నేను తీసుకున్న బియ్యం పిండి 750 grams వరకు ఉంటుంది. 750 grams బియ్యం పిండికి పావు కేజీ అంటే 250 grams నువ్వులు వేసుకోండి. నువ్వులు ఎక్కువగా వేయడం వలన సకినాలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సూపర్గా వస్తుంది. కాబట్టి కొలత ప్రకారం ఈ విధంగా నువ్వులు ఎక్కువగా వేసుకొని మీరు సకినాలు ప్రిపరేషన్ చేసుకోండి. చెప్పాను కదా, 1 kg బియ్యానికి మనము జల్లించుకుంటే పావు కేజీ బియ్యం పిండి ఎక్స్ట్రా మిగిలిపోయిందండి. అంటే 750 grams బియ్యం పిండికి 250 grams వరకు నువ్వులను వేసుకోండి. నువ్వులు ఎక్కువగా వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోండి. నేను తీసుకున్న బియ్యం పిండి క్వాంటిటీకి తగ్గట్టు కొలత అండి ఇది. వాము కూడా మరీ ఎక్కువగా ఉండకూడదు, మరీ తక్కువగా ఉండకుండా పర్ఫెక్ట్గా నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు వామును తీసుకొని 2 అరిచేతుల మధ్యలో ఈ విధంగా నలిపేసి వేయండి. ఎందుకంటే మనకు వాము ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. మిక్సీ పట్టి మాత్రం పౌడర్ వేయకండి, ఇలాగే నలిపి వేసుకోండి. ఇప్పుడు ఈ పిండికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయిందండి. మీరు కూడా ఇదే విధంగా 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత నువ్వులు, వాము, సాల్ట్ పిండిలో పర్ఫెక్ట్గా కలిసే విధంగా ఈ విధంగా కిందికి మీదికి పిండిని కంప్లీట్గా కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ను పోసుకుంటూ పిండిని మెత్తగా సాఫ్ట్గా తడిపి పెట్టుకోవాలి. అయితే వాటర్ ఒకేసారి వేయకుండా పిండిని చూసుకుంటూ తడిపి పెట్టుకోండి. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలండి. ఇలా జారుడుగా ఉంటేనే సకినాలు వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పిండిని తడిపేసి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పిండికి రెస్ట్ ఇవ్వండి. పిండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అప్పుడు చూసారు కదా, పిండి అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 10 minutes పాటు అలా వదిలేస్తే పిండి అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. 10 minutes తర్వాత దీనిపైన ఉన్న మూతను తీసి కొద్ది పిండిని మరొక బౌల్లోకి తీసుకొని సకినాలాగా వేసుకుందాం. చూడండి, పిండి అనేది ఇలా ఉంది కదా. అయితే కొంచెం వాటర్ను దీంట్లో వేసుకుంటూ పిండిని ఇంకా మెత్తగా చేసుకుంటూ ఉండాలి. అయితే ఒకేసారి వాటర్ వేయకుండా మనకు సకినాలు పోసేటప్పుడే అప్పటికప్పుడు వాటర్ను చేతిలో ఈ విధంగా వాటర్ను తీసుకుంటూ పిండిని మెత్తగా చేసి పెట్టుకోండి. ఇలా కొంచెం పిండిని మరొక బౌల్లోకి తీసుకొని వాటర్లో చేతు డిప్ చేస్తూ పిండిని ఇలా జారుడుగా తడిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక కాటన్ క్లాత్ని పరుచుకొని దానిపైన సకినాలాగా వేసుకుందాం. అయితే మేము సకినాల ప్రిపరేషన్కు ముందు ఇలా గౌరమ్మని చేసుకుంటామండి. ఇలా చిన్నగా అదే పిండి ముద్దతోటి గౌరమ్మని చేసుకొని దానికి పసుపు కుంకుమను పెట్టుకుంటాము. ఇలా పసుపు కుంకుమను పెట్టేసిన తర్వాత మనం కూడా కుంకుమను పెట్టుకొని అక్కడ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా కుంకుమను పెట్టేసి మేము మొదటి సకినాన్ని ఈ విధంగా గౌరమ్మ చుట్టూ వేసుకుంటాము. మీలో ఎంతమంది ఇలా గౌరమ్మ చుట్టూ సకినం వేసుకొని సకినాలను ప్రారంభిస్తారో నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. చూసారు కదా, ఇలా మొదటి సకినాన్ని మాత్రం మేము ఈ విధంగా వేసుకొని సకినాలను ప్రారంభిస్తాం. అయితే నాకు చేత్తో వేయడం అంత పర్ఫెక్ట్గా రాదండి. చూడండి ఒకసారి వీడియోలో నేను ఎంత లావుగా వేస్తున్నానో. నాకు అస్సలు సకినాలు వేయడం రాదండి. ఏదో నేను 1, 2 ఇలా ట్రై చేస్తున్నాను అంతే. చాలామంది సకినాలు పోస్తుంటే చూసేటప్పుడు నాకు వేయాలనిపిస్తుందండి, కానీ వేసేటప్పుడు మాత్రం నాకు సరిగా రావు. కానీ ఏదో ఒక కొద్దిగా ఇలా నేను ట్రై చేస్తున్నాను అంతే. చూసారు కదా సకినాలు ఎలా పోస్తున్నానో. మరి సకినాలు సరిగ్గా పోయారని వాళ్ళు ఈజీగా సకినాలను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేయండి. ఇలాంటి ఒక పాల ప్యాకెట్ను తీసుకోండి. ప్రతి ఒక్కరింట్లో పాల ప్యాకెట్లు ఉంటాయి కదా. అయితే పాల ప్యాకెట్ను ఫ్రెష్గా వాటర్తో కడిగేసిన తర్వాత ఇప్పుడు దీనికి కొంచెం హోల్ని చేయాలండి. చివర ఒక కార్నర్కి చిన్నగా హోల్ని చేసేసేయండి. ఇలా చేసిన తర్వాత దీంట్లో పట్టినంత పిండిని నింపేసుకోవాలి. పిండిని నింపేసుకున్న తర్వాత టైట్గా దీన్ని పట్టుకొని మనము రౌండ్గా సకినాల్లాగా పోసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. బాగుంది కదండి ఈ టిప్. చూసారు కదా ఎంత ఈజీగా సకినాలు పర్ఫెక్ట్గా వస్తున్నాయో. అయితే సకినాలు చేత్తో పొయ్యరాని వారు మాత్రం ఈ విధంగా పాల ప్యాకెట్లో కానీ ఇంకా ఏదైనా పాలిథిన్ పేపర్లో కానీ వేసుకొని ఈజీగా సకినాల్లాగా వేసేసుకోండి.
మనము చాలా అవలీలగా సకినాలను ప్రిపేర్ చేసుకొని మనకు మనమే సొంతగా సకినాలను చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తున్నాయో. మరి సకినాలు పోయరాని వారు ఈసారి మీరు సంక్రాంతి పండగకి ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు సన్నగా కావాలనుకుంటే హోల్ను కొంచెం చిన్నగా కట్ చేస్తే సరిపోతుంది. కొంచెం లావుగా కావాలనుకున్న వాళ్ళు హోల్ను కొంచెం పెద్దగా కట్ చేసుకొని మీకు నచ్చిన సైజుల్లో సకినాల్లాగా పోసేసుకోండి. చూడండి ఇలా ఈజీగా పాల ప్యాకెట్తో మనము సకినాల్లాగా వేసుకోవచ్చు. చేత్తో వేసిన దానికంటే పాల ప్యాకెట్తో చక్కగా వస్తాయి. రావడమే కదండి, చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోతాయి. ఒకవేళ మీ దగ్గర పాల ప్యాకెట్ అవైలబుల్లో లేకపోతే ఇలాంటి జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, జిప్లాక్ కవర్స్తో కూడా మనము సకినాలను పోసుకోవచ్చు. ఇలా మిగతా పిండిని కూడా ఇదే మాదిరిగా సకినాలను పోసుకోండి. చూడండి సకినాలు పోయడం చాలా త్వరగా ఈజీగా అయిపోతాయి. అయితే సకినాలు అన్నీ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగాలండి. 10 మినిట్స్ తర్వాతనే సకినాలను డీప్ ఫ్రై చేసుకోవాలి. వెంటనే డీప్ ఫ్రై చేస్తే సకినాలు క్రిస్పీగా రాకుండా అవి కొంచెం గట్టిగా వస్తాయి. కాబట్టి 10 మినిట్స్ తర్వాతనే ఈ విధంగా సకినాలను డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా కంప్లీట్గా సకినాలు ఆరిపోయిన తర్వాత మన ఇంట్లో నోట్బుక్స్ ఉంటాయి కదండి, నోట్బుక్స్ పైన ఉన్న అట్టలతో ఇలా ఈజీగా సకినాలను తీసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు. కొంతమంది ప్లేట్లతో తీసివేస్తారు. అలా చేస్తే కొంచెం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇలా నోట్బుక్ పైన ఉన్న కవర్తో కానీ ఇంట్లో వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి చూడండి, అలాంటి వెడ్డింగ్ కార్డ్స్తో కూడా మనము సకినాలను తీసేసుకుంటూ ఇలా ఆయిల్లో పట్టినన్ని వేసుకోండి. అయితే సకినాలను వేయించేటప్పుడు మాత్రము మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సకినాలు ఫ్రై అవ్వడానికి కాస్త సమయం ఎక్కువగానే పడుతుందండి. సుమారుగా 5 to 6 మినిట్స్ పాటు పడుతుంది. మనం వేసిన సకినాలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మీరు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక వైపు కలర్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత వీటిని నెమ్మదిగా టర్న్ చేసుకొని కలర్ కొంచెం చేంజ్ అవ్వగానే వీటిని ఆయిల్లోంచి తీసేయండి. అయితే ఇవి డీప్ ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మరి కాస్త కలర్ ఎక్కువగా అవుతుంది. కాబట్టి ఈ కలర్ వచ్చినప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకుంటే సకినాలు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మిగతా సకినాలను కూడా ఇదే ప్రాసెస్లో డీప్ ఫ్రై చేసుకోండి. చూసారు కదా సంక్రాంతి స్పెషల్ సకినాలు రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా చాలా సూపర్గా వచ్చాయి. మీరు నువ్వులను మాత్రం తగ్గించకుండా నేను చూపించిన విధంగా కొలత ప్రకారం వేసి చూడండి. సకినాలు ఎన్ని తింటుంటే అన్ని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సకినాలు పోయరాని వారు కూడా ఈ విధంగా నేను చూపించినట్టు కొన్ని టిప్స్తో సకినాలు వేసుకోండి, చాలా బాగుంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. అంతేకాదండి వేరే ఏ పిండి వంటలు చేసినా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోవడం జరుగుతుంది. కానీ ఈ సకినాలకు మాత్రం ఆయిల్ అనేది అస్సలు పట్టదండి. మరి సకినాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో ఒక్కసారి మీరు సౌండ్ వినేసేయండి. చూసారు కదా సకినాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు నా వీడియో చూసిన తర్వాత ఇదే మెజర్మెంట్ ప్రకారం మీరు కూడా సకినాలు ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కూడా నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సంక్రాంతి పండుగ వస్తుంది కదండి. ఈ పండుగ రాగానే చాలామందికి అరిసెలు, సకినాలు, చెగోడీలు, మురుకులు ఇలాంటివే గుర్తుకొస్తాయి. అరిసెలు అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉంటారు? కానీ అరిసెలు చేయడానికి మాత్రం చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అరిసెలు చాలామందికి కుదరేయండి. అరిసెలు కుదరని వారు మాత్రం కంప్లీట్గా నా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీరు ఈ సంక్రాంతి పండగకి మీకు మీరే ఈజీగా అవలీలగా పర్ఫెక్ట్ అరిసెలను ప్రిపేర్ చేస్తారు. మరి అరిసెలు పర్ఫెక్ట్గా కుదరాలంటే ఖచ్చితంగా నేను చూపించే టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ అరిసెలు ప్రిపేర్ చేసుకోండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అరిసెలు ప్రిపరేషన్కు నేను రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి. రేషన్ బియ్యంతో చేసిన అరిసెలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అయితే నేను కొలత ప్రకారం చెప్పాలంటే 1 kg వరకు రేషన్ బియ్యాన్ని తీసుకొని ఓవర్ నైట్ అంతా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఫుల్గా వాటర్ నింపేసి ఈ విధంగా నేను ఓవర్ నైట్ అంతా నానబెట్టేశాను. మీకు టైం ప్రకారం చెప్పాలంటే సుమారుగా 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టుకోండి. తర్వాత మరుసటి రోజు దీంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకుంటూ కూడా ఒక 2-3 సార్లు కడిగేసేసి వాటర్ అంతా కంప్లీట్గా తీసేసేయండి. ఇలా వాటర్ కంప్లీట్గా తీసేసిన తర్వాత ఇలాంటి ఒక స్టెయినర్ను తీసుకొని దీనిపైన సన్నటి క్లాత్ను పరుచుకోవాలి. మీ ఇంట్లో వేసుకునే చున్నీలు కానీ కాటన్ క్లాత్ కానీ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి చున్నీని వేసేసుకొని ఈ బియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలి. అప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కంప్లీట్గా వెళ్ళిపోతుంది.
ఇలా వేసిన తర్వాత కూడా సుమారుగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలాగా వదిలేసేయండి. 10 to 15 మినిట్స్ పాటు ఇలా వదిలేయడం వలన దాంట్లో ఏ మాత్రం వాటర్ ఉన్నా కంప్లీట్గా వెళ్ళిపోతాయి. తర్వాత 10 to 15 మినిట్స్ తర్వాత ఇలాంటి ఒక కాటన్ క్లాత్ కానీ ఒక టర్కీ టవాల్ కానీ వేసేసి దీనిపైన బియ్యాన్ని పరిచేయండి. ఇలా పరిచేసిన తర్వాత సుమారుగా ఒక అరగంట పాటు అలా గాలికి ఆరనివ్వాలి. ఇలా ఒక అరగంట పాటు ఆరడం వలన బియ్యంలో ఉన్న ఏ కొంచెం తడి ఉన్నా ఈ టర్కీ టవాల్ కానీ కాటన్ క్లాత్ కానీ పీల్చేసుకుంటుంది. అయితే బియ్యం కంప్లీట్గా ఆరకూడదండి, కొంచెం తడిగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎందుకంటే కంప్లీట్గా బియ్యం ఆరిపోయినా కానీ బియ్యం చాలా తడిగా ఉన్నా కానీ అరిసెలన్నిటి పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి అరగంట తర్వాత బియ్యాన్ని చెక్ చేయండి. కొంచెం తడిగా అనిపిస్తేనే మీరు గ్రైండ్ చేసుకోండి. చూడండి, చేత్తో అనేటప్పుడు మనకు తెలిసిపోతుంది. నేను మాత్రం 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరబెట్టేశాను. తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మీరు సన్నగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని చాలాసేపు మిక్సీ పట్టుకోవాలి. ఎంత ఎక్కువసేపు మిక్సీ పట్టుకుంటే అంత సన్నగా వస్తుంది. ఒకవేళ మీకు మిల్లు దగ్గరగా ఉంటే మిల్లులో పట్టించుకోండి. మిల్లులో పట్టించుకున్న పిండితో అరిసెలు ఇంకా చాలా బాగా వస్తాయి. అయితే నాకు మిల్లు దగ్గరలో లేదు కాబట్టి నేను కొంచెం పిండి చేస్తున్నాను కాబట్టి గ్రైండర్లోనే గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పౌడర్ను ఒక టైట్గా ఉన్న బాక్స్లో కానీ ఒక కంటైనర్లో కానీ ఇలా పెట్టేసుకోండి. ఎందుకంటే మనం క్యాప్ కొంచెం లూజ్గా పెట్టేసామనుకోండి అప్పుడు పిండి అనేది తడి ఆరిపోతుంది. కాబట్టి తడి ఆరిపోకుండా ఉండడానికి ఇలాంటి ఒక బాక్స్లో మీరు టైట్గా ఉండేటట్టు పెట్టేసుకోండి. ఎందుకంటే మనకు బెల్లం పాకం పట్టుకోవడానికి టైం పడుతుంది కదా. ఆ బెల్లం పాకం ప్రిపరేషన్ చేసే లోపే ఈ పిండి ఆరిపోకుండా ఉండడానికి ఇలా టైట్గా ఉన్న కంటైనర్లో ఆ పిండినంతా కంప్లీట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు మనము పిండి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టుకున్న పిండిని కూడా జల్లించుకోవాలండి. ఇలా 2-3 సార్లు జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమాత్రం నూక ఉన్నా సపరేట్ అయిపోతుంది. చాలామంది ఏం చేస్తారు, మిక్సీ పట్టిన ఈ బియ్యం పిండితోటినే అరిసెలు ప్రిపేర్ చేస్తారు. అలా చేస్తే చాలామందికి నూనెలో వేయగానే అరిసెలు అనేది విచ్చుకపోతాయి. కాబట్టి అలా మీకు నూనెలో వేయగానే విచ్చుకపోకుండా ఉండడానికి అరిసెలు చాలా టేస్టీగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు మిక్సీ పట్టినా కానీ మిల్లులో పట్టించినా కానీ ఈ విధంగా మాత్రం జల్లెడ పట్టడం అస్సలు మర్చిపోవద్దు. మనం ఎంత సన్నగా ఉన్నా ఇలా మీరు మాత్రం ఖచ్చితంగా జల్లించుకోండి పిండిని. ఇలా జల్లించుకున్న పిండిని కూడా వేస్ట్గా పాడేయకుండా మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి, ఇలా సన్నగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిని మళ్ళీ ఒకసారి కూడా నేను ఈ విధంగా జల్లెడ పడుతున్నాను. ఇలా మీకు ఇంకా ఓపిక ఉంటే ఇంకా 2-3 టైమ్స్ పట్టుకోండి. అప్పుడు అరిసెలు అయితే చాలా చాలా బాగా వస్తాయి. చూడు, నేనైతే పిండిని జల్లించిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో టైం కూడా జల్లిస్తున్నాను. ఇలా జల్లెడలో వచ్చిన పిండిని మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను ఇలాంటి అరిసెల బెల్లం అండి, ఇది షాప్లో అడిగితే మీకు ఇచ్చేస్తారు. ఇలాంటి బెల్లం అయితే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాంటి బెల్లాన్ని తెచ్చుకొని నేను కొలత ప్రకారం తీసుకుంటున్నాను. నేను 1 kg బియ్యం తీసుకున్నాను కాబట్టి 750 grams బెల్లం తీసుకుంటున్నాను. ఇది పర్ఫెక్ట్ పక్కా కొలత అని గుర్తుంచుకోండి. 1 kg బియ్యానికి 750 గ్రాముల బెల్లం పడుతుంది. బెల్లం పాకం ప్రిపరేషన్కు ఒక మందపాటి గిన్నెను తీసుకోండి. నేనైతే కుక్కర్ను తీసుకుంటున్నాను. ఇలా బెల్లం తరుగు అందులోకి వేసుకొని జస్ట్ ఒక 5-6 టేబుల్ స్పూన్ల వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి. వాటర్ ఎంత తక్కువగా పోస్తే పాకం అంత తొందరగా వస్తుంది. అయితే ఈ పాకం అంతా ప్రిపరేషన్ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని పాకం ప్రిపరేషన్ చేసుకోవాలి. చాలామంది ఈ పాకం చేయడంలో పొరపాటు చేయడం వల్లనే అరిసెలు కుదరవు. కాబట్టి మీరు బెల్లం పాకం ఎంత పర్ఫెక్ట్గా చేస్తే అరిసెలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, పాకం ప్రిపరేషన్ చేసేటప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళకుండా స్టవ్ దగ్గరనే ఉండి మధ్యలో పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి. ఇలా పాకం కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత నురగ వచ్చినప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, ఒక 2 చెంచాల వరకు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేయడం వల్ల అరిసెలు చాలా చాలా బాగుంటాయి. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో బెల్లం పాకం వచ్చేస్తుంది. అయితే పాకం వచ్చింది లేనిది అనేది మాత్రం ఖచ్చితంగా ఒక 2-3 టైమ్స్ చెక్ చేస్తూ ఉండాలి.
ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. మనకు ఉండపాకం అనేది రావాలి. ఉండపాకం వచ్చిందంటే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. అయితే ఈ ఉండపాకం కూడా గట్టి ఉండపాకం రాకూడదండి. గట్టి ఉండపాకం వస్తే అరిసెలు చాలా గట్టిగా అవుతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. ఇలా నువ్వులు వేయడం వలన మనం అరిసెలు తినేటప్పుడు మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మళ్ళీ ఒకసారి నేను పాకం వచ్చింది లేనిది చెక్ చేస్తున్నాను. చూడండి, మన చేతికు ఉండ రావడం లేదు అంటే పాకం ఇంకా రాలేదు, ఇంకా సమయం పడుతుంది. అయితే పాకం రావడానికి సమయం ఎక్కువ పట్టదండి. కాబట్టి మీరు అక్కడనే ఉండండి, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఈ అరిసెలు ఒక్కరు చేయడం చాలా ఇబ్బంది అండి. ఖచ్చితంగా ఒకరిని హెల్ప్ తీసుకొని పాకాన్ని కానీ అరిసెల ప్రిపరేషన్ కానీ చేసుకోండి. చూడండి, ఇలా వాటర్లో వేసిన తర్వాత మనము ఖచ్చితంగా చేతిలోకి తీసుకోగానే ఉండ అనేది పర్ఫెక్ట్గా రావాలి. చూడండి, ఉండ పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా, ఇలా చేతిలోనే ఉండ అనేది పర్ఫెక్ట్గా ఇలా చేయగలగాలి. ఇలా ఉండ పర్ఫెక్ట్గా వస్తే మనకు అరిసెలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. అయితే ఈ ఉండ అనేది గట్టిగా రాకూడదండి. అంటే స్టవ్ పైన కానీ ఎక్కడైనా ప్లేట్ పైన కానీ కొడితే టప్మన్ సౌండ్ కానీ అలాంటిది ఏమీ రాకూడదు. ఇలా జస్ట్ ఉండపాకం రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని వేస్తూ వెంటనే కలుపుతూ ఉండాలి. ఒకరు పిండి వేయండి, ఒకరు కలుపుతూ ఉండండి. అయితే మనము 1 కేజీ బియ్యం పిండిని 1 కేజీ బియ్యాన్ని పిండి పట్టుకున్నాం కదండి. కొంచెం పిండిని ఎక్స్ట్రాగా ఉంటే పక్కన పెట్టేసేయండి. పిండి కొంచెం ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మనము పాకం ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా చేసినా కూడా ఒక్కొక్కసారి పాకం అనేది లూజ్గా అవుతుంది. అలాంటప్పుడు కొంచెం పిండిని సపరేట్గా పెట్టేసుకోండి. మనకి ఏమాత్రం లూజ్గా అనిపిస్తే అప్పుడు పిండిని పోసుకుంటూ ఇలా కలుపుతూ ఉంటే తెలిసిపోతుంది. అయితే కొలత ప్రకారం తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1 కేజీ బియ్యానికి 750 గ్రాముల బెల్లం అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మీరు నెమ్మదిగా కిందికి దించేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇలా చక్కెర పాకము పిండి అంతా పర్ఫెక్ట్గా కలిసేటట్టు కొంచెం బలంగా మనం స్పూన్ కానీ గట్టి కట్టె కానీ అలాంటిది యూజ్ చేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిండిని అంతా కలిపేసిన తర్వాత దీనిపైన నెయ్యిని వేసేసి కొంచెం ప్రెస్ చేసుకుంటూ దీనిని అదిమి పెట్టేసి మూత పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. 10 మినిట్స్లో ఈ పిండి కరెక్ట్గా సెట్ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత మనము అరిసెల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేసేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చిన్న చిన్న బాల్స్ లాగా మనం చేతిలోకి తీసుకుంటూ అరిసెల్లాగా వత్తేసుకుంటే సరిపోతుంది. చూడండి, పిండి అనేది మనకు చేతికి ఏమాత్రం అతుక్కోకుండా ఈజీగా పిండి ముద్ద అనేది రావాలి. చూసారు కదా, అరిచేతికి ఏమాత్రం పిండి అనేది అతుక్కుంటలేదు అంటే మనకు అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాంటి ఒక పేపర్ని కానీ పాలిథిన్ పేపర్ని కానీ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఈ విధంగా నెమ్మదిగా ప్రెస్ చేయండి. చూడండి, సైడ్లకు ఏమైనా బ్రేక్స్ వస్తే ఇలా కవర్ చేస్తూ ప్రెస్ చేస్తే సరిపోతుంది. తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకో. తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ చాలా హీట్ ఎక్కిన తర్వాతనే ఇలా ఒక్కొక్క అరిసెను మాత్రమే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ ఎక్కువగా ఉందని అరిసెలు మాత్రం 2-3 వేయకండి, ఒక్కొక్క అరిసెనే వేయాలి. చూసారు కదా అరిసెలు ఎంత చక్కగా పొంగుతున్నాయో. అరిసెలు ఇలా చక్కగా పొంగుతున్నాయంటే మనం చేసిన అరిసెలు చక్కగా కుదిరాయని గుర్తుంచుకోండి. చూసారు కదా, ఇలా 2 వైపులా బ్రౌన్ కలర్ రాగానే వీటిని జల్లిగంటలకు తీసుకొని దీంట్లో ఉన్న ఆయిల్ అంతా పోవాలంటే ఇలాంటి ఒక డబ్బాని కానీ ఒక ప్లేట్ని కానీ తీసుకొని ఇలా టైట్గా మనం గట్టిగా ప్రెస్ చేసామంటే దీంట్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఇలా పోతుంది. ఇలా మిగతా పిండిని కూడా ఇదే మాదిరిగా అరిసెల్లాగా చేసుకొని వత్తుకోండి. చూసారు కదండి, అరిసెలు ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. చూడండి, అరిసెలు ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మిగతా పిండిని కూడా ఇదే మాదిరిగా అరిసెల్లాగా వత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలా ఒక్కొక్క అరిసెను మాత్రమే ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. చూసారు కదా అరిసెలు ఎంత చక్కగా పూరిలాగా పొంగుతూ వచ్చాయో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మీరు కూడా నేను చూపించిన ప్రకారం టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యి చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా అరిసెలు కుదురుతాయి. మరి ఆలస్యం ఎందుకు, ఈ సంక్రాంతి పండగకి మీకు మీరే సొంతగా అవలీలగా అరిసెలు ఈజీగా చేసేయండి.
అసలు నేను చూపించిన ప్రకారం చేస్తే అసలు మిస్టేక్స్ జరిగే ఛాన్సే లేదు, అరిసెలు విచ్చుకపోతాయనే సమస్యే లేదు, ఈజీగా చక్కగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన అరిసెల రెసిపీ నచ్చిందా? నచ్చితే మాత్రం నా వీడియో చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. చూసారు కదా అరిసెలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఖచ్చితంగా నా రెసిపీ ప్రకారం ట్రై చేయండి, మీకు కూడా చక్కగా వస్తాయి. ఇవాల్టి మన రెసిపీ వచ్చి సంక్రాంతి స్పెషల్గా సన్నకారపూస. అయితే సన్నకారపూస ఎప్పట్లా కాకుండా ఓసారి పిండిని ఇలా కలిపి ఈ కొలతలతో ఈ టిప్స్తో చేసి చూడండి. పండ్లు లేని ముసలి వాళ్ళకు కూడా నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఆయిల్ అస్సలు పట్టకుండా కారం పూసను పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. కారం పూస చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు నిండా మిల్లుకు పట్టించిన శనగపిండిని, అదే కప్పు నిండా సన్నగా జల్లెడ పట్టుకున్న బియ్యం పిండిని వేసుకోవాలి. అంటే ఇక్కడ 1:1 రేషియో తీసుకుంటే కారం పూస పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత 2 చెంచాల వరకు కారం పొడి, 1 చెంచా వరకు సన్న ఉప్పును వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని, ఫ్రెష్గా నూరుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసి పిండిలో అన్నీ కలిసేలా ఒకసారి చక్కగా కలిపేయండి. ఈ కొలతలతో చేశారంటే కారం పూస నోట్లో వేస్తే అలా కరిగిపోతుంది. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్గా ఒక 5 నిమిషాల పాటు పిండిని నీడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. నీళ్ళు ఇంత అంత అని కాదండి, పిండి క్వాంటిటీని బట్టి పిండి క్వాలిటీని బట్టి వాటర్ పడుతుంది. చూసారు కదా పిండి ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని ప్రిపేర్ చేసుకున్న వెంటనే జంతికల మిషన్లో చిన్న రంధ్రాలున్న బిళ్ళను పెట్టుకొని మిషన్లో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మిషన్లో పట్టినంత పిండిని వేసుకొని మిషన్ను టైట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న బాండిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత వెంటనే మంటను సిమ్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు జంతికల మిషన్తో ఈ విధంగా కారపూసను వత్తుకొని 1 నిమిషం తర్వాత మరొక వైపు టర్న్ చేయాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయండి. ఇదే మాదిరిగా మిగతా కారపూసను కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వత్తుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఒక ప్లేట్ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ప్లేట్ పైన కారపూసను వత్తుకొని నెమ్మదిగా ఆయిల్లో జారవిడిచాలి. అయితే ఈ కారపూస డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం మంటను సిమ్లో పెట్టుకొని 2 వైపులా టర్న్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఒక్క చుక్క ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు బాండీలో ఆయిల్ వేసేటప్పుడు ఒక మార్కు పెట్టుకొని చూడండి. 1 కేజీ కారంపూస చేసిన తర్వాత మార్కుకు ఎంత తగ్గిందో ఆయిల్ చూసుకోండి. చాలా తక్కువ ఆయిల్ పట్టే ఈ కారంపూసను ఈ సంక్రాంతి పండుగకి తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్గా చేసుకునే కేవలం శనగపిండి కారం పూసకు ఆయిల్ ఎక్కువగా పడుతుంది. అంత క్రిస్పీగా అంత టేస్టీగా అనిపించదు. కానీ ఈ రేషియోతో మీరు కారం పూసను ట్రై చేశారంటే అస్సలు ఆయిల్ పట్టకుండా నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆయిల్ లెస్ కారం పూస మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చి తెలంగాణ స్పెషల్ ఓడప్పాలు. ఓడప్పాలు మీరు ఎప్పుడు చేసినా కరకరలాడుతూ నోట్లో వేస్తే వెన్నెల కరిగిపోయేంత టేస్టీగా రావాలంటే నేను చెప్పబోయే టిప్స్ ఫాలో చేయండి. అంతేకాదండి, చాలా ఈజీ పద్ధతిలో ఈ అప్పాల రెసిపీని చూపిస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకే శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకే పెసరపప్పును వేసి ఒకసారి నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా వాష్ చేసుకోండి. తర్వాత ఈ పప్పులోకి బౌల్ నిండా వాటర్ పోసి సుమారుగా అరగంట పాటు నానబెట్టుకోండి. తర్వాత మరొక వెడల్పుగా ఉన్న బౌల్లోకి 2 కప్పుల నిండా పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. ఈ 2 కప్పుల పొడి బియ్యం పిండికి 1 టీ స్పూన్ వరకు వాము, 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ 2 కప్పుల బియ్యం పిండికి సరిపోతాయి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా కొద్దిగా వేసుకోండి. తర్వాత అప్పాలు నోట్లో వేస్తే వెన్నెల కరిగిపోయేంత కమ్మగా రావాలంటే తప్పకుండా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బటర్ కానీ ఇలా ఇంట్లో తయారు చేసిన వెన్నను కానీ వేయండి. చాలా బాగా వస్తాయి. వెన్నను పిండికి చక్కగా పట్టించిన తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న శనగపప్పును పెసరపప్పును వాటర్ వంపేసుకొని పప్పును వేసుకోండి. తర్వాత ఫ్రెష్గా నూరుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత కొన్ని గోరువెచ్చటి వేడి నీళ్ళతో ఈ పిండిని సాఫ్ట్ పిండిగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి నీళ్ళు వేడిగా ఉండకుండా కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ఇలా సాఫ్ట్గా తయారు చేసుకున్న తర్వాత
ఇలా చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం పూరి చేసే ప్రెస్ పైన 2 పాలిథిన్ పేపర్లను వేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ బాల్ను పెట్టి మధ్యలో కొంచెం ప్రెస్ చేయండి. అప్పాలు మరీ సన్నగా ఉండొద్దు, కొంచెం మందంగా ఉంటేనే ఆయిల్లో వేసిన వెంటనే బూరెలా చక్కగా పొంగుతూ క్రిస్పీగా వస్తాయి. ఇలా అప్పాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ చక్కగా హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత ఆయిల్లో పట్టినన్ని అప్పాలు వేసి మంచి కలరు క్రిస్పీగా అయ్యే వరకు అటు ఇటు టర్న్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పాలు కానీ మురుకులు కానీ డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె చాలా వేడెక్కింది ఉండాలి. అందులోనూ డీప్ ఫ్రై చేసే ప్రాసెస్ మొత్తము హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేస్తేనే ఆయిల్ పట్టకుండా ఇలా చక్కగా అప్పాలు వస్తాయి. అప్పాలన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 2-3 మంత్స్ పాటు ఇంతే క్రిస్పీగా ఇంతే టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి నేను చెప్పిన టిప్స్తో నేను చెప్పిన మెజర్మెంట్స్తో అప్పాలు చేసి చూడండి. నోట్లో వేస్తే వెన్నైనా కరుగుతుందో కరగదో కానీ ఈ అప్పాలైతే కరిగి తీరాల్సిందే, అంత టేస్టీగా వస్తాయి. వడప్పాలను చూస్తేనే అర్థమవుతుంది కదండి, అస్సలు ఆయిల్ పట్టకుండా చాలా తక్కువ నూనెలో ఎక్కువ కేజీల పిండితో ఈజీ మెథడ్లో ఇలా అప్పాలను ప్రిపేర్ చేసుకొని చూడండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇవాళ మన రెసిపీ వచ్చి స్వీట్ షాప్ స్టైల్ చెకోడీలు. ఇంట్లో ఫస్ట్ టైం చేసినా కూడా ఈ చిన్న చిన్న టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉంటాయో అదే స్టైల్లో మనం ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా క్రిస్పీ చెకోడీలు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. చెకోడీలు చేయడానికి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని బౌల్తో కానీ గ్లాస్తో కానీ మెజర్మెంట్ కోసం ఇలా 1 కప్పు నిండా వాటర్ వేసుకోవాలి. వాటర్లోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. వాటర్ ఇలా కొంచెం మరిగేటప్పుడు దీంట్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ లెమన్ ఎల్లో వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఎందుకంటే నేను స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ఫుడ్ కలర్ వేశాను. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు స్టవ్ను మంటను సిమ్లో పెట్టుకొని 1 కప్పు నిండా టైట్గా మైదా పిండిని వేసుకోవాలి. 1 కప్పు వాటర్కు 1 కప్పు మైదా పిండి సరిపోతుంది, కానీ మైదా పిండి మాత్రం కొంచెం ప్రెస్ చేసి తీసుకుంటే మెజర్మెంట్ అనేది సరిపోతుంది. ఇలా సిమ్లో పెట్టుకొని పిండి వాటర్లో కలిసే విధంగా ఒకసారి చక్కగా కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 1 అరగంట పాటు అలా వదిలేస్తే పిండి చక్కగా ఉమ్మగిల్లుతుంది. కంప్లీట్గా పిండి చల్లారిన తర్వాత మరొక బౌల్లోకి వేసుకొని పిండిని చపాతీ ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ పిండిని ఒక 5 నిమిషాల పాటు చక్కగా పిసుకుతేనే పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇలా 5 మినిట్స్ పిసకడం వల్లనే రింగ్స్ అనేది ఆయిల్లో వేసిన వెంటనే విడిపోకుండా కరెక్ట్గా వస్తాయి. కాబట్టి పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేసిన తర్వాత జంతికల మిషన్లో 3 హోల్స్ ఉన్న బిల్లను పెట్టుకొని అందులో పట్టినంత పిండిని పెట్టుకొని మిషన్ టైట్ చేయండి. తర్వాత ఇలాంటి వెడల్పాటి పళ్ళాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పొడవుగా మురుకుల్లాగా వదులుతూ ఉండాలి. ఇలా కొన్నిటిని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పార్ట్స్ లాగా డివైడ్ చేస్తూ 2 కొనలను ఒక దగ్గర పెట్టుకుంటూ ఇలా టైట్గా ప్రెస్ చేసామంటే ఆయిల్లో వేసిన తర్వాత కూడా అస్సలు విరిగిపోవు. నేను వీడియోలో రింగ్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో 1కి 2 సార్లు గమనించండి. మీకు నచ్చిన సైజుల్లో మధ్యలో బ్రేక్ చేస్తూ 2 కొనలను అతికించాలి. ఇలా అన్ని రింగ్స్ను ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. పిండిలో ఆయిల్ వేయడం వల్ల ఇవి ఒకదానికొకటి ఏమీ అతుక్కోవు. తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి బాండి పెట్టుకొని ఇవి మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత వీటన్నిటిని వేసి మంటను వెంటనే మీడియం ఫ్లేమ్కు టర్న్ చేస్తూ వీటిని ఈవెన్గా 2 వైపులా అటు ఇటు టర్న్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేస్తే లోపల వైపు కూడా పిండి చక్కగా ఉడికి క్రంచీగా వస్తాయి. స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి వేసిన తర్వాత మాత్రం మంటను వెంటనే మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకోవాలి. ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్న రింగ్స్ అన్నిటిని కొన్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో క్రిస్పీగా క్రంచీగా నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయేంత టేస్టీగా కూడా ఉంటాయి. స్వీట్ హోమ్లో ఈ రింగ్స్ ఎలా ఉంటాయో దానికి 100% పర్ఫెక్ట్గా వస్తాయి. నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు అసలు స్వీట్ షాప్ నుంచి రింగ్స్ ఇప్పుడు తెచ్చుకోరు. చూసారు కదండి, లోపల గుల్లగా పైన క్రిస్పీగా నోట్లో వేస్తే వెన్నెల కరిగిపోయేంత క్రంచీగా కూడా ఉన్నాయి. ఇలా ఒకసారి రింగ్స్ ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. ఇంట్లో పిల్లలు ఏవైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈజీగా డబ్బాల నుంచి తీసిచ్చేస్తే ఎంతో ఎంజాయ్ చేస్తూ పిల్లలే కాదండి పెద్దవారు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ రింగ్స్ నచ్చని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఇవాల్టి మన రెసిపీ వచ్చి గులాబీ పువ్వులు.
ఈ గులాబీ పువ్వులను కొంతమంది చల్లగుత్తులని కూడా పిలుస్తారు. మరి సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండి. ఈ సంక్రాంతి పండుగకి ఇలా టేస్టీగా ఉండే గులాబీ పువ్వులను చేసుకోండి, చాలా బాగుంటాయి. అయితే ఈ గులాబీ పువ్వులు పర్ఫెక్ట్గా కుదరాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. చూసారు కదా గులాబీ పువ్వులు ఎంత చక్కగా వచ్చాయో. చక్కగా రావడమే కాదండి, చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా గులాబీ పువ్వులను టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. గులాబీ పువ్వులు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. ప్రతి ఒక్కటి ఇదే కప్పుతోటి కొలతలు చూపిస్తాను. మరొక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి వేసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఈ స్వీట్ చాలా బాగుంటుంది, లైట్గా వేయాలి. తర్వాత 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోండి. ఇది 1/2 కప్పు వేసుకుంటే లైట్గా ఉంటుంది. స్వీట్ ఎక్కువగా తినేవారు 1 కప్పు వరకు వేసుకోండి. అంటే 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి, లేదా 4 లేదా 5 యాలకులను దంచి వేసుకోండి. తర్వాత వీటన్నిటిని చక్కగా కలిపేసి కొన్ని వాటర్ని వేసుకుంటూ ఇలా చిక్కటి బ్యాటర్ వచ్చే వరకు కలుపుకోవాలి. అయితే ఒకటేసారి వాటర్ వేయకుండా కొన్ని వాటర్ వేసుకుంటూ మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేటట్టు చూసుకోండి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. నేను తీసుకున్న ఈ గ్లాస్లో 3/4 గ్లాస్ వరకు వాటర్ పట్టాయండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కలిపేసి మూత పెట్టేసి 1 అవర్ రెస్ట్ ఇవ్వండి. 1 అవర్ తర్వాత మూత తీసేసి మరొకసారి స్పూన్తో ఇలా చక్కగా కలిపేసుకోండి. చూడండి వాటర్ ఏ మాత్రం పట్టవు, మనం పోసిన వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయింది. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా జారుడుగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు పిండిని చక్కగా కలిపేసుకోవాలి. అంటే మనం తీసుకున్న వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయింది. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే రోజా పువ్వులు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాం. ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద వెడల్పాటి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. అయితే మనము రోజా పువ్వులది అచ్చు ఉంటుంది కదా, ఈ అచ్చును ఆయిల్లో ఒక 10 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేడి చేయడం వల్లనే రోజా పువ్వులు చక్కగా వస్తాయి. వేడైన తర్వాత మనం రెడీగా చేసి పెట్టుకున్న పిండిలో ఈ విధంగా డిప్ చేస్తూ దాంట్లో పెట్టేసేయండి. అయితే డిప్ చేసేటప్పుడు పూర్తిగా డిప్ చేయకండి, 1/2 వరకే, అంటే పైన కొంచెం వదిలేసి పూర్తిగా మునగకుండా లైట్గా ముంచేసేయాలి పిండిలో. తర్వాత నెమ్మదిగా నైఫ్తో కానీ ఫోక్తో కానీ ఇలా నెమ్మదిగా సపరేట్ చేసేసేయాలి, ఈజీగా వచ్చేస్తాయి. స్టార్టింగ్ ఒక 2-3 కొంచెం ఇబ్బంది పెడుతుందండి రావడానికి. ఒక 2-3 తర్వాత మిగతా రోజా పువ్వులు ఈజీగా వాటంతలా అవే ఊడిపోతాయి. చూసారు కదా, ఇలా లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు తీసేసేయండి. ఇవి చల్లారిన తర్వాత మరి కాస్త కలర్ ఎక్కువగా అవుతుంది, కాబట్టి మీరు ఆయిల్లో ఉన్నప్పుడు లైట్ కలర్ ఉన్నప్పుడే ఆయిల్లో నుంచి తీసేయాలి. మిగతా రోజా పువ్వులను కూడా ఇదే మాదిరిగా చేసేసుకోండి. అయితే ప్రతి ఒక్క రోజా పువ్వు చేసేటప్పుడు ఈ విధంగా పక్కకున్న ఆయిల్లో ఈ అచ్చును అనేది ఎప్పటికీ ఆయిల్లోనే పెట్టాలండి. వేడివేడి నూనెలో పెడితేనే ఈ గులాబీ అచ్చులు అనేవి ఈజీగా ఊడిపోతాయి. కాబట్టి ఒక్కొక్క పువ్వుని ఈ విధంగా నెమ్మదిగా చేసుకొని తర్వాత వెంటనే ఆ రోజా పువ్వుల అచ్చును ఆయిల్లోనే పెట్టేసుకోవాలి. ఇలా మిగతా అచ్చులన్నీ వేసేసుకోండి. చూసారు కదా, చక్కటి రోజా పువ్వులు రెడీ అయిపోయాయండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇలా డార్క్ గోల్డ్ బ్రౌన్ కలర్ వస్తుంది. కాబట్టి మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు లైట్ కలర్లో ఉన్నప్పుడే ఆయిల్లో నుంచి తీసేయాలి. అంతేకాదండి, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే లో ఫ్లేమ్ టర్న్ చేసుకోవాలి. స్టార్టింగ్ మనము అచ్చును ఆయిల్లో పెట్టినప్పుడు హై ఫ్లేమ్లో ఉంచాలి. పిండిలో ముంచిన తర్వాత ఆయిల్లో పెడతాం కదా, పెట్టిన వెంటనే లో ఫ్లేమ్ టర్న్ చేసిన తర్వాతనే నైఫ్తో గుచ్చేసి దాన్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఓకేనా? మరి ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక మీకు పర్ఫెక్ట్ రోజా పువ్వులు అనేవి ఈజీగా వస్తాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా నేను చూపించిన ప్రాసెస్ ప్రకారము మెజర్మెంట్ ప్రకారము ట్రై చేయండి. మీకు కూడా దీని టేస్ట్ అనేది షూర్గా నచ్చుతుంది. మరి ఈ సంక్రాంతి పండుగకి మీరు కూడా ఈ రోజా పువ్వులను చేసుకొని ఎలా వచ్చాయో కూడా నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన గులాబీ పూల రెసిపీ మీ అందరికీ నచ్చితే మాత్రం నా వీడియో చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి.
తప్పకుండా ఈ సంక్రాంతి పండుగకి ట్రై చేయండి. దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పిల్లలకే కాదు పెద్దవారు కూడా నచ్చుతారు. ఇవాల్టి మన రెసిపీ వచ్చి సంక్రాంతి స్పెషల్గా నువ్వుల లడ్డూలు. ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈ వీడియోను 1కి 2 సార్లు చూసి చేయండి. 100% పర్ఫెక్ట్గా వచ్చి తీరుతాయి. మరి ఆలస్యం చేయకుండా నువ్వుల లడ్డూలను ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. నువ్వుల లడ్డూలు చేయడం కోసం మెజర్మెంట్ కోసం ఇలా 1 కప్పుతోటి 3 కప్పుల వరకు నువ్వులను గిన్నెలో వేసుకొని నీళ్ళతో 2-3 సార్లు నీళ్ళను మార్చుకుంటూ శుభ్రంగా ఈ నువ్వులను గాలించుకోవాలి. ఇలా నువ్వులను గాలించుకోవడం వల్ల నువ్వుల్లో ఏమైనా ఇసుక అలాంటి డస్ట్ పార్టికల్స్ ఉంటే అడుగు భాగంలో చేరి మనకు తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా నువ్వులను గాలించిన తర్వాత నువ్వులను ఒక స్ట్రైనర్లో వేసి ఒక అరగంట పాటు అలా వదిలేయాలి. ఇలా స్ట్రైనర్లో వేసిన తర్వాత చూడండి, గిన్నెలో అడుగు భాగంలో సన్నటి ఇసుక అనేది ఇలా సపరేట్ అవుతుంది. ఇలా స్ట్రైనర్లో వేసి ఒక అరగంట పాటు అలా వదిలేస్తే ఎక్సెస్ వాటర్ కంప్లీట్గా వెళ్ళిపోతుంది. వాటర్ కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాతనే అరగంట తర్వాత కాటన్ క్లాత్ పైన ఇలా గాలించుకొని స్ట్రైనర్లో వేసుకున్న నువ్వులను 15-20 నిమిషాల పాటు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి. 15-20 మినిట్స్ తర్వాత నువ్వులు కొద్దిగా తడితడిగా ఉంటాయి. ఇలా కొంచెం తడితడిగా ఉన్నప్పుడే కాటన్ క్లాత్ పై నుంచి నువ్వులను తీసుకుంటూ స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు పూర్తిగా డ్రై అయినాక వేయించుకోకూడదు. కొంచెం తడిగా ఉన్నప్పుడు వేయించుకుంటేనే లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి నువ్వులను ఒకేసారి మొత్తంగా కాకుండా మనం తీసుకున్న 3 కప్పుల నువ్వులను ఒక్కొక్క కప్పు వరకు ఇలా కొన్ని వేసుకుంటూ సిమ్లో ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ ఈవెన్గా డ్రై రోస్ట్ చేసుకుంటే నువ్వులు అన్ని వైపులా సమంగా వేగుతాయి. ఇలా ఒక 4-5 నిమిషాల తర్వాత కొన్ని నువ్వులను తీసుకొని ఇలా నలపండి. పూర్తిగా పౌడర్లా వచ్చిందంటే నువ్వులు చక్కగా వేగినట్టే. నువ్వులు కొంచెం ఉబ్బుగా అయిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చి ఇలా పొడి పొడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నువ్వులను వెడల్పాటి పళ్ళెంలో వేసి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఈ నువ్వుల లడ్డూలోకి నేను మరొక కప్పు పల్లీలను వేయించుకొని పొట్టు తీసి ఇలా బద్దలుగా చేసి కొలత ప్రకారం తీసుకుంటున్నాను. ఏ కప్పుతోటి మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు పల్లీలను తీసుకుంటున్నాను. ఇక్కడ పల్లీలు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఈ ప్లేస్లో మీరు మరొక కప్పు నువ్వులను తీసుకోవచ్చు. అంటే పూర్తిగా 4 కప్పుల దానికి నేను బెల్లం ఎంత తీసుకోవాలనో ఇప్పుడు చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి తురిమిన బెల్లాన్ని ఏ కప్పుతోటి నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల నిండా వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి ఇందులోకి. అంటే టోటల్గా 3 కప్పుల నువ్వులు తీసుకున్నాము, 1 కప్పు పల్లీలు తీసుకున్నాము. మీరు ఎన్నైనా తీసుకోండి, కానీ మనం తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పు తగ్గించుకొని బెల్లాన్ని యాడ్ చేసుకుంటే పాకం పర్ఫెక్ట్గా వస్తుంది. మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఒక 4-5 నిమిషాల తర్వాత బెల్లం పూర్తిగా వాటర్లో కరిగిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని వేసి కలపండి. మధ్యలో ఇలా పాకం వచ్చింది లేనిది చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ పాకం అనేది జస్ట్ ఒక 4-5 నిమిషాల మధ్యలో వచ్చిందండి. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే. ఇలా 4-5 మినిట్స్ తర్వాత వాటర్లో ఇలా మధ్యలో వేస్తూ చెక్ చేసుకోవాలి. పాకము మనం నీళ్ళలో నుంచి తీసి ఇలా చేతిలో వేసినప్పుడు కరెక్ట్గా ఉండపాకం రావాలి. ఉండపాకం వచ్చింది అంటే అప్పుడు పర్ఫెక్ట్ పాకం కుదిరినట్టే. నీళ్ళల్లో వేసిన బెల్లము చేతిలోకి తీసుకున్నప్పుడు సరిగ్గా రాలేదు అంటే అప్పుడు పాకం రానట్టే. చూడండి, ఓసారి ఇలా పాకము కరెక్ట్గా ఇలా చేతిలోకి తీసుకొని ఉండ ఎలా కడితే ఆ షేప్లో ఉంది అంటే పాకం వచ్చినట్టే. ఇప్పుడు పాకం వచ్చింది కదా, వెంటనే మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకున్న నువ్వులను వేయించుకున్న పల్లీలను వేసి పూర్తిగా పాకంలో కలిసేలా కలపండి. అయితే పల్లీలు నువ్వులతో పాటు వేస్తే అక్కడక్కడ కలవక ఒకే దగ్గర పల్లీలు ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి ముందుగా నువ్వులను వేసి పూర్తిగా పాకంలో కలిసేలా కలిపేసి ఆ తర్వాత వేయించుకున్న పల్లీలను వేసి కలిపేయండి. ఇక్కడ నువ్వుల ముద్దల్లో ఇలా కొన్ని పల్లీలు వేయడం వలన టేస్ట్ ఇంకా బాగుంటుంది. తినేటప్పుడు మధ్యలో అక్కడక్కడ పల్లీలు తగడం వలన టేస్ట్ రెట్టింపుగా అనిపిస్తుంది. చెప్పాను కదండి, పల్లీలు అనేది ఆప్షనల్. లేదంటే పూర్తిగా 4 కప్పుల నువ్వులతో కూడా చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కొన్ని నువ్వుల మిశ్రమాన్ని మాత్రమే ఒక ప్లేట్లో తీసుకోండి. మిగతా నువ్వులను అదే ప్యాన్లో ఉంచి గాలి అస్సలు బయటకు లోపలికి వెళ్లకుండా కంప్లీట్గా కవర్ అయ్యేలా క్యాప్ పెట్టేసుకొని ఏవైతే కొన్ని పళ్ళెంలో తీసుకున్నామో ఆ నువ్వులను మాత్రం ఈ విధంగా చేతులకు కొద్దిగా నెయ్యిని రాసుకొని వెంటనే లడ్డూలా చుట్టేయండి.
ఏ మాత్రం చల్లారినా అస్సలు లడ్డూలు రావు, విడిపోతూ ఉంటాయి. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా ఓపికతోటి చేతులకు నెయ్యిని రాసుకొని ఇలా గబగబా లడ్డూలు చుట్టేయండి. నేను అర కేజీ నువ్వులతోటి కడుతున్నాను కాబట్టి ఒక్కదాన్నే కట్టేస్తున్నానండి. మీరు క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 2-3 సహాయంతోనే లడ్డూలు కట్టాలి. చల్లారితే మాత్రం అస్సలు రావు. అయితే లడ్డూలు చుట్టేటప్పుడు కూడా ఒక చిన్న టిప్ యూజ్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డు కడితే మన అరిచేతులకే నువ్వులు అతుకపోయి అస్సలు లడ్డు రాదు. కాబట్టి పైన లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా లడ్డు చుట్టిన తర్వాత అప్పుడు 2 అరిచేతుల మధ్యలో పెట్టుకొని ఇలా గోల్గా తిప్పారంటే కరెక్ట్ రౌండ్ షేప్లో వస్తుంది. చూడడానికి అందంగా, తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉండే ఈ నువ్వుల లడ్డూలను నేను చెప్పిన టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో చేస్తే కనుక ఫస్ట్ టైం చేసేవారికి కూడా 100% పర్ఫెక్ట్గా వచ్చి తీరుతాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి